హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తక్కువ ఐటమ్స్తో. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్, అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. మిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత చూడండి ఏ విధంగా వెల్లుల్లి కొంచెం చితక్కొట్టి వేసాను ఫ్రెండ్స్. వెల్లుల్లి హార్ట్కి చాలా మంచిది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు వెల్లుల్లిపాయ తినండి. జీలకర్ర కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ గరిటెతో. బ్యాచిలర్స్కి అయితే ఇటువంటి కర్రీస్ చాలా సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఆ విధంగా వేసుకున్న తర్వాత బాగా బెండకాయ ముక్కలు కట్ చేసి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. తీసుకైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా ఏ విధంగా కట్ చేశాను వేస్తున్నాను. వేసి ఇప్పుడు గట్టితో బాగా కలిపేస్తున్నాను. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. సరిపడినంత పసుపు వేస్తున్నాను. తర్వాత సాల్ట్ కూడా మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. సరిపడ ఫ్రెండ్స్ ఏ విధంగా కలిపాను ఆ విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని మాడుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్, ఆ విధంగా పెట్టుకోవాలి స్టవ్ మీద. చూసారా ఏ విధంగా పెట్టుకున్నా. ఇప్పుడు చూసారా ఏ విధంగా మగ్గిందో ముక్క. కింద కూర కూడా మాడలేదు చూసారా ఫ్రెండ్స్. ఆ విధంగా వాటర్ పెడితే కర్రీ కూడా చాలా బాగుంటుంది, ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు సరిపడినంత చింతపండు రసం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను ఈ విధంగా. ఇప్పుడు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కారం. నేను కొంచెం వేస్తున్నాను కారం. ఈ విధంగా కారం వేసిన తర్వాత ఒక మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఫ్రెండ్స్ చూసారా కర్రీ ఏ విధంగా ఉడికిపోయిందో. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.